నమస్తే నేను మీ జశ్వంత్. మనకి మాస్టర్స్ మీద ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి భయ్యా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. సో ఇండియాలో ఉండేటప్పుడు ఎంత అవుతాయి, ఇండియా నుండి యూఎస్ వచ్చిన తర్వాత ఎంత అవుతాయి అన్న దాని మీద ఈ వీడియో. సో లెట్ స్టార్ట్. సో మ్యాటర్ లోకి వస్తే ఈ మాస్టర్స్ ప్రాసెస్ లో నా ఎక్స్పెన్సెస్ కొంచెం తక్కువ అయ్యాయి. ఎందుకంటే నా మీద ఇన్వెస్ట్ చేసిన పైసలు చాలా ఎక్కువ, బీటెక్ లోనే ఎక్కువ పైసలు అయ్యాయి. సో మాస్టర్స్ కి అంత పైసలు ఎందుకు అనుకున్నా, కొంచెం స్మార్ట్ గా ఆలోచించి తక్కువలోనే మంచిగా పోదాం అనుకున్నా. ఈ మాస్టర్స్ ప్రాసెస్ లో ఎక్స్పెన్సెస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ రాయడం. జనరల్ గా అందరికి తెలుసు కదా, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, డ్యూలింగో ఈ 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 4 ఎగ్జామ్స్ లో ఏదైనా రాయొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే జిఆర్ఈ టెక్నికల్ ఎగ్జామ్ తో పాటు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ ఎగ్జామ్ లైక్ ఐఎల్స్, టోఫెల్ ఆర్ డ్యూలింగో ఏదో ఒకటి రాయమంట. సో జిఆర్ఈ వెయివ్డ్ ఆఫ్ ఉన్న యూనివర్సిటీస్ అన్ని ఫిల్టర్ చేసుకున్నా. సో నేను ఫిల్టర్ చేసిన యూనివర్సిటీస్ లో కోర్స్ వర్క్ ఎట్లా ఉంటది, ఇంకా కరికులం, ఇంకా ప్రొఫెసర్స్ అంతా చూసుకున్నా. నేనైతే ఓన్లీ ఐఎల్సే రాసా భయ్యా, ఎందుకంటే చెప్పా కదా జిఆర్ఈ వెయివ్డ్ ఆఫ్ ఉన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ ఐఎల్స్ వచ్చేసి $190 భయ్యా. ఐఎల్స్ కి ప్రిపరేషన్ కి ఏమైనా పైసలు అవుతాయా భయ్యా అంటే నన్ను అడిగితే ఏం అవ్వవు, ఎందుకంటే ఓన్ గా ప్రిపేర్ అయితే ఈజీగా చేయొచ్చు, మ్యాటర్ కాదు. బయట చాలా మంది 10,000, 20,000 అని చెప్పి ఎక్కువ పైసలు దొరుకుతారు, దాని బదులు ఓన్ గా ప్రిపేర్ అవ్వచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా ఆ మాస్టర్స్ ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ అయ్యానో అని, బట్ మళ్ళీ చెప్తున్నా. ఐఎల్స్ లిజనింగ్ వచ్చేసి నేను రాబ్ ఐఎల్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటది, అందులోనే మొత్తం ప్రిపేర్ అయ్యా. ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్ట్ లో వస్తాయి. సో అది రియల్ ఎగ్జామ్స్ లా ఉంటాయి. ఇంకా రీడింగ్ అండ్ రైటింగ్ వచ్చేసి అసాద్ ఐఎల్స్ అండ్ లిజ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, అందులో ప్రిపేర్ అవుతుండే మస్తు చెప్తారు. సో స్పీకింగ్ వచ్చేసి నేను గూగుల్లో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా స్పీకింగ్ లో ఏం అడుగుతారో అని చూసుకొని ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు నేనే అడిగి రికార్డ్ చేసుకొని నాకు నేనే గాల్లో మాట్లాడుకుంటుండే. దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని తర్వాత చూస్తూ ఉండేవాడిని. దాంతో పాటు ఒక బుక్ ఉంటది, అది కూడా సజెస్ట్ చేస్తా, కేంబ్రిడ్జ్ ఐఎల్స్ అని. అమెజాన్ లో ఉంటది, ఒక 500-600 రూపీస్ అనుకుంటా నేను కొనేటప్పుడు. ఆ బుక్ లో అన్ని చాలా క్లియర్ గా ఉంటాయి భయ్యా. ఫస్ట్ బేసిక్స్ నుండి ఉంటాయి అనమాట. ఆ బుక్ మస్తు హెల్ప్ అయింది నాకు. దాంతో పాటు కేంబ్రిడ్జ్ ఐఎల్స్ ప్రాక్టీస్ టెస్ట్ బుక్ అని చెప్పి ఒక బుక్ ఉంటది, అది ఒక 150 రూపీస్ ఉంటది. దాంతో పాటు అందులో ఒక 14 ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి అనమాట, అంటే లైక్ ప్రీవియస్ పేపర్స్ అట్లా ఉంటాయి. సో వెరీ క్లియర్ గా ఉంటాయి. ఆ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. మన ఫస్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి $190 అంటే 16,000. దాంతో పాటు 500 రూపీస్ ప్లస్ 150 రూపీస్ ప్రాక్టీస్ బుక్స్ అని చెప్పా కదా, ఆ రెండు కలిపి 650. సో టోటల్ ఒక 17,000 వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జిఆర్ఈ భయ్యా. జిఆర్ఈ వచ్చేసి అరౌండ్ $230 అవుతుంది, అంటే ఒక 18,000 నుంచి 19,000 రూపీస్ అవుతుంది. సో జిఆర్ఈ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 19,000. దాంతో పాటు ఎక్స్ట్రా ఖర్చులు అయితే తెలుసు కదా, అది నేను ఎక్స్ట్రాగా చెప్పక్కర్లేదు. సో టోటల్ ఒక 40,000 జిఆర్ఈకి. నేను ఐఎల్స్ రాయను భయ్యా అంటే ఇంకా మీకు టోఫెల్ ఆర్ డ్యూలింగో ఉంటది. టోఫెల్ కూడా అరౌండ్ $190 అవుతుంది, అంటే ఒక 15,000. డ్యూలింగో వచ్చేసి ఒక 4,000 అనమాట. మన ఎగ్జామ్స్ యూనివర్సిటీకి సెండ్ చేయడానికి కూడా ఎక్స్ట్రా పైసలు అయితే. జిఆర్ఈకి వచ్చేసి $30 తీసుకుంటారు యూనివర్సిటీకి పంపించడానికి స్కోర్ కార్డు. టోఫెల్ కూడా వచ్చేసి అంతే అవుతుంది. ఐఎల్స్ కి అయితే ఏం పైసలు అవ్వవు. మన యూనివర్సిటీకి ఐఎల్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి 6.5 అనమాట, టోఫెల్ వచ్చేసి 80, డ్యూలింగో వచ్చేసి 105 అనమాట. బట్ డ్యూలింగో రాసినా సరే మీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఈ మధ్య వస్తూ ఉంటుంది అందరికి, దాన్ని ఏ మ్యాప్ అంటారు. ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఎక్స్ట్రా క్రెడిట్స్ ఉన్న సబ్జెక్ట్ వస్తుంది ఏ మ్యాప్ అని. అది 6 క్రెడిట్స్ అనమాట. జనరల్ గా అయితే 1 క్రెడిట్ సబ్జెక్ట్ ఇస్తారు, దానివల్ల 5 క్రెడిట్స్ ఎక్స్ట్రా. దాని అర్థం $5,000 ఎక్స్ట్రా డబ్బులు బొక్క. ఎగ్జామ్స్ కి వచ్చేసి 190 ప్లస్ $230 అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టడం. ఫస్ట్ ఫిల్టర్ చేసుకొని మనం చూస్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు వచ్చేసి యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు కూడా ఫ్రీ. మన కన్సల్టెన్సీ ఇచ్చిన లిస్ట్ లో నేను బాగా ఫిల్టర్ చేసుకుని యూనివర్సిటీస్ మీద రీసెర్చ్ చేసి కొన్ని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసా. అందులో యూనివర్సిటీ ఆఫ్ డైటన్, టెక్సాస్ A&M, కార్పస్ క్రిస్టి అండ్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్. ఆ 3 యూనివర్సిటీస్ మీద నేను కొంచెం రీసెర్చ్ చేసుకుని ఇక్కడ సీనియర్స్ తో అందరితో మాట్లాడి అప్పుడు చూస్ చేసుకున్నా. సో జనరల్ గా అయితే పెద్ద యూనివర్సిటీస్ కి, అంటే మంచి యూనివర్సిటీస్ కి ఒక $80, $90 అయినా అవ్వచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు మంచి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే యాక్సెప్టెన్స్ రేట్ కూడా ఒకసారి చూసుకోండి. కొన్ని మంది ఉంటారు 10-15 యూనివర్సిటీస్ అప్లై చేస్తారు, ఎందుకు అప్లై చేస్తారో తెలీదు. సో ఎన్ని యూనివర్సిటీస్ కి అప్లికేషన్ పెట్టినా అట్ లాస్ట్ ఒకే యూనివర్సిటీకి పోతాం. ఒక 5 మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని దాని మీద రీసెర్చ్ చేసుకొని పొండి. సో మన సెకండ్ ఎక్స్పెన్సెస్ అప్లికేషన్ ఫీజ్ కి ఒక యావరేజ్ గా ఒక 40,000 దాకా అవ్వచ్చు మంచి మంచి యూనివర్సిటీస్ పెట్టుకుంటే. నేను డిస్క్రిప్షన్ లో యూనివర్సిటీ లిస్ట్ ఇస్తా, ఆ లిస్ట్ లో యాక్సెప్టెన్స్ రేటు, వాటి ర్యాంకింగ్ అన్ని ఉంటాయి, ఒకసారి చూసుకోండి. యూనివర్సిటీ మంచిదా కాదా, మీ ప్రొఫైల్ కి సెట్ అవుతుంది అంటే పోండి. సో అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక 1-2 మంత్స్ లో అడ్మిట్ రావడం స్టార్ట్ అవుతాయి మనకి.
నా కేసులో యూనివర్సిటీ ఆఫ్ డైటన్ నుండి అడ్మిట్ రాగానే ఒక $2,000 పే చేయమన్నారు డిపాజిట్. జనరల్ గా అయితే మోస్ట్లీ అదర్ యూనివర్సిటీస్ కి అట్లా ఇనిషియల్ డిపాజిట్లు ఏమి ఉండవు, ఉంటే ఒక $100 ఎంతో ఉంటాయి అంతే. ఇప్పుడైతే యూనివర్సిటీ ఆఫ్ డైటన్ 4K పెంచేసింది డిపాజిట్. సో ఇనిషియల్ డిపాజిట్ చార్జెస్ ఒక 10,000 వేసుకుందాం, అంటే ఒక $100-150 ఉంటది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్. కానీ మోస్ట్లీ ఏ యూనివర్సిటీస్ కి ఇనిషియల్ డిపాజిట్ ఎక్కువ ఉండవు, బట్ స్టిల్ ఆ డిపాజిట్ చార్జెస్ కూడా ట్యూషన్ ఫీజు లో ఇన్క్లూడ్ అవుతుంది. టెన్షన్ పడక్కర్లేదు. మనం డిపాజిట్ చేసిన తర్వాత జనరల్ I-20 వస్తుంది. నా I-20 లో వచ్చేసి $36,132 ఉంది. మనం జనరల్లీ వేసకపోయినప్పుడు I-20 లో ఉన్న అమౌంట్ కి డబల్ చూపిస్తే మంచిది. నేనైతే నా ట్యూషన్ ఫీజు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా కొలెటరల్. మీరు నాన్ కొలెటరల్ తీసుకోవాలనుకుంటే IT రిటర్న్స్ ఆర్ సిబిల్ స్కోర్ ఉంటే సరిపోతుంది. నాకైతే ఫైనల్ ఆఫర్ లెటర్ తో పాటు I-20 కూడా వచ్చింది. I-20 వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ పని వేసే స్లాట్ బుక్ చేయడం. వేసే స్లాట్ కి ఎవరికైనా ఒక 13,000 అవుతుంది నియర్లీ. స్లాట్ బుక్ చేయడానికి ఒక్కోసారి బయట ఒక 10,000, 20,000 కొంతమంది తీసుకుంటారు. నాకైతే మా కన్సల్టెన్సీ కూడా చేశాడు, నాకు ఎక్స్ట్రా పైసలు ఏమి అవ్వలేదు స్లాట్ బుకింగ్ కి. సో ఓన్లీ 13,000 ప్లస్ సెవీస్ అమౌంట్ ఎవరికైనా ఒక 29,000 పడుతుంది. నా వేసే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రీవియస్ వీడియోస్ లో చేసా, అది డిస్క్రిప్షన్ పెడతా, ఒకసారి కావాలంటే చూడండి. అందులో మొత్తం నా ఎక్స్పీరియన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన బేస్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 13,000 ప్లస్ 29,000. నాకైతే I-20 తర్వాత SOF రిలీజ్ చేశాడు మా యూనివర్సిటీ వాడు. SOF అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫీజు. అందులో 18,500 ఉందన్నమాట. అంటే అందులో ట్యూషన్ ఫీజు ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా అకామిడేషన్ అంతా ఇంక్లూడ్ అయి ఉంది. సో నేను ఆ 18,500 ఇండియాలో ఉండేటప్పుడే పే చేసా. ఆ 18,500 లోనే ఇనిషియల్ డిపాజిట్ 2,000 పే చేసింది కూడా ఉంటది. సో 16,500 తర్వాత పే చేసా. అందులో నాకు 11,000 ట్యూషన్ ఫీజ్, 2,400 హెల్త్ ఇన్సూరెన్స్, 3,400 అకామిడేషన్ అనమాట యూనివర్సిటీ ఆఫ్ డైటన్ కి. సో అకామిడేషన్ అనేది ఫస్ట్ సెమిస్టర్ కి కంపల్సరీ. హెల్త్ ఇన్సూరెన్స్ 2,400, అది 3 సెమిస్టర్స్ అనమాట. మనకి వీసా అప్రూవ్ అయిన తర్వాత చేయాల్సిన నెక్స్ట్ పని ఫ్లైట్ బుక్ చేయడం. ఫ్లైట్ జనరల్లీ సీజన్ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. చీప్ గా అయితే ఒక 60-70K లో కూడా అయిపోవచ్చు. బట్ ఏంటంటే ఒక 3-4 మంత్స్ మీరు ఎర్లీగా ఉండండి. నేనైతే ఒక నెల ముందు బుక్ చేసా, నాకు 1,13,000 పడింది ఖత్తర్. ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత సూట్ కేసులు ఇంకా సామాన్లు బట్టలు ఇవన్నీ కొనుక్కోవడానికి నాకు ఒక 20,000 దాకా అయింది. నేనైతే మోస్ట్లీ సామాన్లు అంటే ఇంట్లో యూజ్ చేసే సామాన్లు అన్ని మొత్తం డిమార్ట్ లోనే కన్నా ఒక 15,000 తో అయిపోయింది నాకు. అయితే అంత ఎక్కువ లగేజ్ తీసుకురాలేదు, బట్టలు కూడా అంత ఎక్కువ కొనుక్కోలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి డెఫినెట్ గా కొంటాం. నేను తెచ్చిందే తక్కువ బట్టలు, అందులో ఇంతవరకు ఒక 50% కూడా యూజ్ చేయలేదు. సో వాటి కోసం అంత ఎక్కువ పైసలు పెట్టి బొక్క. ఫైనల్ గా ఈ సూట్ కేసులు, ఈ బ్యాగులు ఇంకా సామాన్లు ఇవన్నీ కొనుక్కోవడానికి ఒక 20,000 అవుతుంది. నాకైతే 20,000 అయింది. ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు పెట్టుకోవచ్చు, ఒక 30-40K కూడా అవ్వచ్చు. సో మీరు సూట్ కేసులు కొనుక్కోవాలనుకుంటే అమెరికన్ బ్రాండ్స్ కొనుక్కుంటే బెటర్ అనమాట, ఎందుకంటే ఇంటర్నేషనల్ వారంటీ ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా రిపేర్లు అయితే ఇక్కడ చూపించుకోవచ్చు. ఇండియన్ బ్రాండ్స్ కొనుక్కుంటే బొక్క, లైక్ సఫారీ ఉంటది కదా, సో అవన్నీ ఇక్కడ దొబ్బం అనమాట. సో అవసరమైన కొనుక్కోండి, కొంచెం స్మార్ట్ గా కొనుక్కోండి, సరిపోతాయి. సో ఇండియా నుంచి బయలుదేరినప్పుడు ఒక $500 క్యారీ చేయండి మీతోటి, సరిపోతాయి ఇనీషియల్ డేస్ లో సస్టైన్ అవడానికి. నేనైతే మా ఫ్రెండ్ మనోజ్ గారి రూమ్ లో ఉండుండే, వాడే మొత్తం చూసుకున్నారు. అక్కడ సీనియర్స్ అందరూ వాళ్ళు మస్తు మంచోళ్ళు. ఇంకోటి ఏంటంటే ఫోను, ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏ ఫోన్ క్యారీ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఆండ్రాయిడ్ అయితే కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇక్కడ కంపాటబిలిటీ ఉంటది, సో కొన్నిటికైతే ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ మీ ఆండ్రాయిడ్ ఫోన్ కంపాటబుల్ అయితే ఇంటర్నేషనల్ రీఛార్జ్ ఒక 1 month వేసుకొని రండి. ఇంకా మీరు ఐఫోన్ అయితే అసలు ఇంకే ప్రాబ్లం ఉండదు, డెఫినెట్ కంపాటబుల్ అవుతుంది. ఇండియాలో అయితే కొత్త ఫోన్ కొనుక్కొని రావడం బొక్కబయ్యా, ఇక్కడికి వస్తే కొంచెం చీప్ గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీ దగ్గర పాత ఐఫోన్ ఉంటే అది ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడ్ అంటే ఏంటంటే అమ్ముకోవడం, అది అమ్మితే ఒక $800, ఒక $400 నుంచి ఒక $800 తగ్గుతుంది బేస్డ్ ఆన్ ద కండిషన్ అన్నమాట. సో ఎక్స్ట్రా $200-300 పెట్టి టోటల్ గా ఒక $1,000 కి మీరు ఒక మంచి ఐఫోన్ కొనుక్కోవచ్చు. ఐఫోన్ అని ఎందుకంటానంటే ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోనే ఉంటది. నా ఇనిషియల్ డేస్ అయిపోయి నా క్లాసెస్ స్టార్ట్ అవుతుంది అనగా నేను డైటన్ కి వచ్చేసా. సో యూనివర్సిటీ ఆఫ్ డైటన్ కి అకామిడేషన్ ఫీజు 3,400 కట్టానని చెప్పా కదా, అది ఒక సెమిస్టర్ అనమాట. సెమిస్టర్ అంటే ఒక 4 months ఉంటుంది ఇయర్లీ. అలాగో అకామిడేషన్ పే చేసేసాం. ఇంకా నాకు అవుతుంది ఎక్స్ట్రా పైసలు ఏంటంటే గ్రాసరీస్. జనరల్లీ మంత్ కి ఒక $100 నుంచి $150 గ్రాసరీస్ అవుతాయి. ఇంకా వైఫై బిల్ వచ్చేసి ఒక $55 అవుతాయి భయ్యా. ఇంకా ఎక్స్ట్రా పైసలు పబ్బులు కూడా ఇంకా సినిమాలకి ఇట్లా ఏవైనా పెట్టుకుంటే అవి ఇంకా ఎంత కావాలంటే అంత అవుతాయి. సో ఈ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత బయట చూసుకోవాలి. రూమ్ 1 BHK వచ్చేసి ఒక $800 నుంచి $1,200 ఉంటది. 1 bathroom అటాచ్డ్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఎక్స్ట్రా చార్జెస్ ఏంటంటే వాషింగ్ మెషిన్, డ్రైయర్స్ కొన్ని వాటికి 7. ఇంకా వాటర్ బిల్ ఉంటది. వాటర్ బిల్ కెన్ బి ఒక $50.
ఇంకా దాంతో పాటు ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ బిల్ కూడా సెపరేట్ గా ఉంటుంది. అది ఒక $100 నుంచి ఒక $150 రావచ్చు. అది కూడా బేస్డ్ ఆన్ ద యూసేజ్. ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి బయట అయితే. వైఫై బిల్లు ఎక్కడైనా నీకు ఒక $55-60 అవుతుంది మంత్లీ. మన యూనివర్సిటీ అకామిడేషన్ లో అయితే అవేం ఉండవు. సో బయట 1 BHK తీసుకుంటే ఎవరేజ్ ఒక $800 వేసుకున్నా, ఒక $100 ఎలక్ట్రిసిటీ గ్యాస్ బిల్ వేసుకున్నా, ఇంకా డ్రైయర్ వాషింగ్ మెషిన్ అది పెద్ద మ్యాటర్ కాదు. జస్ట్ 25 cents కాయిన్ వేసుకుంటే సరిపోతుంది. సో అరౌండ్ ఒక $1000 అయితే బయట అయితే అవుతుంది. సో అదిదా మ్యాటర్. ఇండియాలో ఉన్నంత వరకు ఏ ఖర్చులు అయితే ఒకసారి లిస్ట్ ఎక్కడ ఇస్తా ఒకసారి చూసుకోండి. అమెరికా వచ్చిన తర్వాత కూడా ఏం ఖర్చులు అయితే కూడా ఒకసారి పెట్టా. అమెరికా రావాలంటే ప్రతి ఒక్కడు ఏ లక్షల ఖర్చు అయితే అని మస్తు మంది చెప్తారు, అదంతా సొల్లు. సో దేనికైనా ఒక స్మార్ట్ వే ఉంటది. షార్ట్ కట్స్ అయితే యూజ్ చేయకండి. ఏది చేసినా కొంచెం థింక్ చేసి చేయండి అనమాట. సో రీసెర్చ్ చేసుకొని యూనివర్సిటీకి పోవడం అట్లా చేయండి. సో మీరు పైసలు ఎక్కడ పెడుతున్నా కొంచెం జాగ్రత్తగా పెట్టండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే. సో అది మరి సంగతి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మావా. సీ నెక్స్ట్ వీడియో.